రాత్రికి రాత్రి దారి గడ్డగా గోడ కడితే ఎలా? ఇది నా స్థలం, నా దారి. ఇక్కడ గోడ కావాలా వద్దా నేనే నిర్ణయిస్తాను. బషీరు, పేదవాళ్ళ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వ స్థలంలోనే నువ్వు ఇల్లు కట్టావు. వాళ్ళ దారిని కూడా నువ్వు ఆక్రమించావంటే మేము పగలగొడతాం. పగలగొడతావా? చూస్తాను ఎలా పగలగొడతావా. హలో హలో యాంటనీ, నువ్వు కాలేజ్ దాకా రావాలి. యాన్ మేరీ. ఏమైంది టీచర్ చెప్పండి. ఒక చిన్న సమస్య, నువ్వు రావాలి. నేను ఎంత మందిని చూసి ఉంటాను. నేను ప్రాణాలతో ఉన్న వరకు ఆ గోడని పగలగొట్టనివ్వను, పడగొట్టనివ్వను. పడగొట్టనివ్వా? ఖచ్చితంగా. రతీష్ అన్నా తీరా. ఎవడ్రా గుద్దేది? ఎవడ్రా వాడు గోడని గుద్దేది? ముందు ఈ బషీర్ని గుద్ది తర్వాత గోడని గుద్దురా. గోడని ఎవడరా గుర్తున్నాడు? ఆయన ఇంటిని గుద్దమన్నాడు. తీరా బండి. ఇంటిని కూలగొట్టద్దు, కావాలంటే ఆ గోడని పగలగొట్టుకో. ఆపరా రాలే గాని. కొంచెం తొందరగా రండి. ఇలాంటి నీ చీప్ అయిన అట్రాసిటీస్ నేను అసలు సహించలేను. ఐ టోల్డ్ యూ ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఏంటి సార్ ప్రాబ్లం? ఏం చేసావు? బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు గొడవైంది. ఈ చిన్న విషయానికి నన్ను పిలవడం. ముందు అమ్మాయి పరిస్థితి ఏంటో చూడు. వదలదు వదలదు, వెళ్ళు వెళ్ళు. పోవే టపాసు. ఇప్పుడేమన్నా? టపాసు అన్నా. నన్ను టపాస్ అనగానే నేను కొట్టాను. చూడు, లుక్ అట్ హర్ అరగన్స్. నన్ను అలా పిలవడం నాకు నచ్చలేదు. పాపా కొంచెం నన్ను అలా పిలిస్తే నేను మళ్ళీ కొడతాను. కాసేపు మాట్లాడకుండా ఉండు. సార్, ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఈ ఒక్కసారి పాపా ఏదో జరిగిపోయింది. ఇకపై ఇలా జరగనివ్వకుండా నేను చూసుకుంటాను. సారీ.